ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. తపఃకాలపు 5వ ఆదివారము. ప్రియమిత్రులారా, మనం ప్రతిరోజు 2 రకాల దృక్పథాలు గల ప్రజలను కలుస్తూ ఉంటాము. వారిలో కొందరు ఆశావాదులు, ఇంకొందరు నిరాశావాదులు. ఈ ఆశావాదం, నిరాశావాదం అనేవి మనలోనూ ఉంటాయి. అందువలన వాటిని గుర్తించటం అంత కష్టమేమీ కాదు. నిరాశావాదులు విషాదంగా ఉంటారు. జీవితమంతా అగమ్యగోచరం అనుకొని పరమ వైరాగ్యంతో దుఃఖిస్తూ ఉంటారు. మేఘావృతమైన ఆకాశంలాగా నల్లటి మబ్బులు కప్పినట్లుగా వారి ముఖాలలో కళ ఉండదు. వారు నిరాశతో అంధకారంలో ఉన్నవారిలాగా కనిపిస్తారు. గతించిపోయిన రోజులే మంచివని వాపోతూ ఉంటారు. పాతకాలం తిరిగి రావాలని కోరుకుంటారు, కానీ అది తిరిగి రాదని వారికి తెలుసు. అయినా గతంలోనే విహరిస్తూ విచారగ్రస్తమైన జీవితాలు జీవిస్తారు. ఈ కారణం చేత వారిలో సృజన శక్తి నశిస్తుంది. వారి దృక్పథములలో ఎంత చేసినా అంతా వ్యర్థమే. కనుక నిరాశావాదులు కృషి చేయరు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ప్రాణం లేని వస్తువులాగా అచేతనంగా ఉండిపోతారు. వీరికన్నా 100 రెట్లు భిన్నంగా ప్రవర్తించేవారే ఆశావాదులు. ఆశావాదులు సృజన శక్తిని వాడుకుంటారు. స్ఫూర్తి, ఉత్సాహం కలిగి ఉంటారు. ఉత్తేజవంతులుగా సముజ్వలమైన భవితవ్యం కోసం అన్వేషిస్తూ ఉంటారు. మబ్బుల వెనుక ఉన్న వెలుగు కోసం ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. వారు సృజనాత్మకంగా జీవిస్తారు, చైతన్యవంతంగా ఉంటారు. జీవితం మీద వారికి ఎన్నో ఆశలు ఉంటాయి. వాటి సాధన కొరకు ఆత్మవిశ్వాసంతో కృషి చేస్తారు కూడా. ఈ ఉభయుల్ని దృష్టిలో పెట్టుకొని ఈనాటి దైవార్చనం మనలను ఆశాపూరిత జీవిత దృక్పథం కలిగి ఉండమని హెచ్చరిస్తూ ఉన్నది. గతం ఎలా గడచిపోయిందో అనే విషయాన్ని ప్రక్కనబెట్టి ఆశాజనకమైన భవిష్యత్తుపై దృష్టిని నిలుపుమని పిలుపునిస్తుంది తల్లి శ్రీసభ. క్రైస్తవులు అంటేనే ఆశావాదులు అనేది ఒక చక్కని నిర్వచనం. ఎందుకంటే క్రైస్తవులు దయామయుడైన దేవుని యందు నమ్మకం కలిగి ఉన్నవారు. ఆ ప్రభువు పశ్చాత్తప్తుడైన పాపిని క్షమించి మరలా మంచి భవిష్యత్తును ప్రసాదిస్తాడని వారికి తెలుసు. వారికి భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలు కానీ, వారి మానసిక స్థితి కానీ, లేక బాహ్య స్థితి కానీ ఎంత హీనంగా ఉన్నా సరే వారు ఎదుర్కొను పాపము, హాని, కీడు ఎంత ఘోరమైనప్పటికీ వాటిని అధిగమించగల దేవుడు వారితో ఉన్నాడు, ఆయన సర్వశక్తిమంతుడు అనే నమ్మకం వారిలో ఉంటుంది. వీరంతా ఆయన సొంత ప్రజలు. ఈ కారణం చేత క్రైస్తవులు ఎల్లవేళలా ఆశాజనకంగానే ముందుకు సాగిపోతారు. జీవితమే ఒక పెద్ద సవాలు. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ సద్యోగాలు, సమర్థవంతంగా పనిచేయటం, విజయవంతమైన జీవితం జీవించటం, కార్య సాఫల్యం, లక్ష్య సిద్ధి, ధనము, పరువు ప్రతిష్టలు, భక్తి జీవితం, వ్యక్తిగతమైన పురోగతి, పిల్లల భవిష్యత్తు, మానవ సంబంధ బాంధవ్యాలు ఇవన్నీ గొప్ప సవాలులే. అయినా క్రైస్తవులు ఈ సవాలులను సంతోషంగా ఎదుర్కొంటారు. వారి క్రైస్తవ తాత్విక బుద్ధిని ఈరోజు పునీత పౌలు ఇట్లు వెల్లడించాడు. నేను గతమును మరచి ముందున్న దానిని చేరుకొనుటకు తీవ్రముగా కృషి చేయుచున్నాను అని అన్నాడు. ఫిలిప్పీలకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ గతమును మరచిపోవటం ఎందుకంటే గతము కంటేను మెరుగైన భవిష్యత్తును ప్రభువు తనకు అనుగ్రహిస్తాడు గనుక. ప్రభువు మీద నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో పౌలు భవిష్యత్తుపై ఆశలు నిలుపుకొన్నాడు. ఆ భవిష్యత్తు ఏమిటో తెలుసా?
తాను దేవుని పవిత్ర హస్తాలు మీదుగా పరలోక బహుమానమును గెలుచుకొనుటకు అతడు ఆ లక్ష్యము వంకకు సూటిగా పరిగెడుతూ ఉన్నాడు. క్రీస్తు ద్వారా తనకు లభించనున్న పరలోక జీవితము కొరకు పౌలు ఆకాంక్షతో ఆతురతగా ఉన్నాడు. ఫిలిప్పీయులు 3:14. క్రీస్తునందు చలించని విశ్వాసంతో పౌలు ఎంతో ఆశాజనకంగా ఉన్నాడు. ఈ లోకంలోనే నేను యేసుక్రీస్తునకు సొంతమైతిని అని అతడు ఎలుగెత్తి చాటాడు. ఫిలిప్పీయులు 3:12. ఈ రీతిగా ప్రభువునకు సొంతమైపోవటమే అతని క్రైస్తవ జీవితం ఆశాజనకంగా మారటానికి కారణం అయ్యింది. అందువలన ప్రతి క్రైస్తవుడును క్రీస్తునకు సొంతమై జీవించటమే ఆశాజనకమైన జీవితమునకు హేతువవుతుంది. ఇది ప్రతి భక్తుడు గ్రహించదగిన అంశం. పునీత పౌలు క్రీస్తునకు ఎంతగా సొంతమయ్యాడో అనే విషయాన్ని స్వయంగా ఆయన మాటలే చెబుతున్నాయి. క్రీస్తును తెలిసికొనవలెననియు ఆయన పునరుత్థాన ప్రభావమును అనుభవింపవలెననియు నా వాంఛ. ఆయన శ్రమలలో పాల్గొనవలెననియు మృత్యువనందు ఆయనను పోలియుండవలెననియు మాత్రమే నా కోరిక. ఆయన వలె మృతులలో నుండి తిరిగి లేవవలయునన్నదే నా ఆశ అని పౌలు తన జీవిత లక్ష్యాన్ని వెల్లడించాడు. ఈ తపకాలపు ప్రయత్నమంతా ఈ గమ్యాన్ని చేరటానికే ఉద్దేశింపబడింది అని మనం గమనించటం సమంజసం. అంతేకాదు, క్రీస్తు శ్రమలలో పాల్గొనే బాధ్యత మనకు ఉన్నదని మనం మరువకూడదు. క్రీస్తు ప్రభుని శ్రమల మార్గము గుండా నడుస్తూనే మనం ఆయన ఉత్థాన మహిమలో ప్రవేశిస్తాం. అందుకే మన జీవితాలు క్రీస్తునందు నీతిమంతమైనవిగను ఆశాజనకంగా కొనసాగేవిగను ఉండాలి. అప్పుడు అవి సార్థకమవుతాయి. ఈ విషయాన్ని నేటి పవిత్ర గ్రంథ పఠనాలు క్రొత్త సంగతులు, క్రొత్త కార్యాలు అని వివరిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆశాజనకమైన క్రొత్త కోణములోనే నేటి పఠనాలపై ధ్యానించుదాం. మన జీవితంలో క్రొత్త కార్యాలు నెరవేర్చువాడు దేవుడే. కనుకనే నేటి మొదటి పఠనం ఇశ్రాయేలు ప్రజల నూతన నిర్గమనమును గూర్చి మాట్లాడుతూ ఉంది. ఈ నూతన నిర్గమనములో దేవుడు చేయనున్న క్రొత్త అద్భుతములను గూర్చి ప్రస్తావించుచున్నది. మీరు పూర్వపు సంగతులను జ్ఞప్తికి తెచ్చుకోనక్కరలేదు, ప్రాత సంగతులను తలంచుకోనక్కరలేదు. ఇప్పుడు నేను నూతన కార్యమును చేసేదను అని ప్రభువు తెలియజేశాడు. ఇక్కడ పూర్వ సంగతులు అంటే గతములో దేవుడు చేసిన అద్భుతమైన, విభ్రాంతికరమైన, గురుతరమైన, అసాధారణమైన మహత్ కార్యములు. ఇట్టి మాహాత్మ్యముల ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి తోడ్కొని వస్తూ సముద్ర జలాలకు మధ్యన త్రోవను ఏర్పాటు చేసి ఆవలి తీరము నుండి ఈవలి తీరమునకు సురక్షితంగా నడిపించాడు. వీరిని వేటాడుతూ వెన్నంటి వస్తున్న ఈజిప్టు రాజు యొక్క సేనలను, రథములను, రౌతులను ఈ సముద్రములోనే నశించేలాగా చేశాడు. అది అప్పటి మాట, అదొక పాత వార్త. కానీ ఇప్పుడు ఈ నూతన నిర్గమనంలో పూర్వ సంఘటనలను మించిన ఘనకార్యములను ప్రభువు చేస్తాడు. అవేమిటో కూడా ప్రభువు తెలియచేశాడు. వాటిని ఇప్పుడు క్రమముగా పరిశీలించుదాం. పూర్వం ఇశ్రాయేలీయులను ఈజిప్టు బానిసత్వము నుండి దేవుడు విమోచించాడు. కానీ ఇప్పుడు వారు తమ పాపాల ప్రతిఫలంగా బాబిలోను బానిసంలో ఉన్నారు. పరపీడనములో నిరాశ నిస్పృహలతో సతమతమవుతూ ఉన్నారు. ఈజిప్టు నుంచి విమోచించిన దేవుడు ఇప్పుడు మమ్ములను చెయ్యి విడిచాడు గదా, ఇక మా గతి ఇంతేనా? ఎన్నాళ్ళు ఎదురు చూచినా దేవుని జాడ కాన రావటం లేదు. దిక్కుమాలిన మా బ్రతుకులు ఇట్లు అంతమైపోవలసిందేనా అని వాపోతూ ఉన్నారు. తమ జన్మభూమికి తిరిగి రావటం అనేది అసంభవం అని భావించారు. అట్టి
ఆశారహితంగా ఉన్న ప్రజలను ఉత్తేజపరుస్తూ యెషయా ప్రవక్త దేవుని సందేశమును వినిపించాడు. ప్రభువైన దేవుడు గతముతో నిమిత్తము లేకుండానే ఇప్పుడు సరికొత్త నిర్గమనానికి దారి సరళం చేస్తున్నాడని ప్రవక్త ప్రకటించాడు. వారు ఎన్నడూనూ కనివిని ఎరుగని విధంగా విజయోత్సాహముతో తిరిగి స్వదేశానికి రానున్న వారి రాకడకై ప్రభువు ఎడారిలో బాట వేస్తాడని, మరుభూమిలో తాను ఎన్నుకొనిన ప్రజల కొరకు నదులను ప్రవహింప చేస్తాడని ప్రవక్త నొక్కి చెప్పాడు. బాబిలోను ప్రవాసములో ఉన్న దైవజనులను ప్రోత్సహించాడు. వారు ఊహించని అద్భుత రీతిలో వారికి విమోచనం దయచేస్తానని ప్రభువు వాగ్దానం చేశాడు. ప్రభువు తాను ఎన్నుకొనిన ప్రజలను తప్పక విమోచిస్తానని, వారి జీవితాలను మంచి కొరకు మలుపు త్రిప్పుతానని ప్రమాణం చేశాడు. అవును, దేవుడు కేవలం సృష్టికర్త మాత్రమే కాదు, కానీ రక్షణ భర్త, విముక్తి దాత కూడా. అందుచేతనే ప్రభువు మనలను ఒక్కసారి సృష్టించి చేతులు కట్టుకొని కూర్చొనడు. ఆయన మనలను క్రొత్తగా సృష్టిస్తూనే ఉంటాడు, మరల రక్షిస్తూనే ఉంటాడు, పాప విముక్తిని దయచేస్తూనే ఉంటాడు, మనలను శుద్ధి చేస్తూనే ఉంటాడు. కనుకనే ప్రభువు తన ప్రవక్తల ద్వారా నేను క్రొత్త భూమిని క్రొత్త దివిని కలిగిస్తాను అని వెల్లడించాడు. యెషయా 65:17, 66:22. ఆ క్రొత్త సృష్టి క్రీస్తు పాస్కా పరమరహస్యము ద్వారా జరిగినది. సకల జాతి జనులకు క్రీస్తు తన అత్యంతము అసంభావ్యమైన శ్రమలు, మరణం, ఉత్థానం ద్వారా పాప విముక్తిని, నిత్య జీవమును, క్రొత్త జన్మను బహుమతిగా అనుగ్రహించాడు. ఈ నూతన జన్మను సర్వ ప్రజలను విశ్వాసముతోనూ సంతోషముతోనూ స్వీకరించటం భావ్యం. యెహెజ్కేలు ప్రవక్త ప్రవచించినట్లు క్రీస్తు పాస్కా పరమరహస్యము ద్వారా దేవుడు మనకు నూతన హృదయమును దయచేస్తున్నాడు, నూతన ఆత్మను మనకు అనుగ్రహిస్తున్నాడు. మనలో నుండి రాతి గుండెను తొలగిస్తూ మాంసపు గుండెను దయచేస్తూ ఉన్నాడు. ఆయన ఆత్మను మనలో ఉంచి మనము దేవుని ఆజ్ఞలను అనుసరించున్నట్లు చేస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు 36, 26-27 వరకు. మన తపఃకాలపు ప్రయత్నమంతా ఈ నూతన హృదయం కొరకే కదా. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది లోకంపై తీర్పు తీర్చడం కొరకు కాదు, కానీ దానిని రక్షించటానికి ఆయన వచ్చాడు. ప్రభువు సొంత మాటల్లోనే చెప్పాలంటే, దేవుడు తన కుమారుడైన నన్ను లోకమును రక్షించుటకు పంపెనే గాని దానిని ఖండించుటకు పంపలేదు అని క్రీస్తు నికోదేమునకు తెలియజేశాడు. క్రైస్తవులు నిరాశావాదులు కాకపోవటానికి మూల కారణం ఇదే. మనలను రక్షించే ప్రభువు మనకు ఉన్నాడు. ఈ మాటల్లోనే యేసుక్రీస్తునకును ఆనాటి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులకును మధ్య ఉన్న విభేదం కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. నేటి సువార్త గ్రంథ పఠనములో ఒకవైపు యూదమత పెద్దలున్నారు, వారే పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు. వేరొక వైపు యేసుక్రీస్తు ఉన్నాడు. ఈ ఇరుపక్షాల మధ్యలో వ్యభిచారమున పట్టుబడిన ఒక స్త్రీ ఉన్నది. ఇప్పుడు ఆమె ప్రాణభీతితో ఉన్నది. ఆమె ఒక ప్రక్క పాపం చేసి పట్టుబడి తలవంపుతో కుమిలి కృంగిపోతుంది. వేరొక ప్రక్క ఆమె ప్రాణానికి ముప్పు వాటిల్లినందుకు తనలో తానే తల్లడిల్లిపోతూ ఉంది. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు పట్టుబట్టి ఆమె పతనం చూడాలని కన్నెర్ర చేసి చూస్తూ ఉన్నారు. వారు ఆ స్త్రీని యేసు వద్దకు తీసుకొని వచ్చారు. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారమున పట్టుబడినది. ఇటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపుడని మోషే ధర్మశాస్త్రమున ఆజ్ఞాపించను. అందుకు నీవేమందువు అని అడిగారు. యోహాను 8:4-5 వరకు. ఈ ప్రశ్న వెనుక పెద్ద కుట్రే దాగి ఉన్నది. ఆయన్ని చిక్కులో పెట్టడానికి వారు ఆయన్ని ఇలా అడిగారు.
యేసుక్రీస్తే గనుక ఆమెపై దయదలచి ఆమెను చంపవద్దు అని అంటే, ఇదిగో ఇతడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకి అని వదంతు పుట్టించి ఆమె కంటెను ముందుగా క్రీస్తుని ఎరకాటంలో పెట్టి హాని చేస్తారు. లేక ధర్మశాస్త్రం ప్రకారమే రాళ్లతో కొట్టి చంపండి అని క్రీస్తు అంటే, ఇదిగో ఇతడు రోమను ప్రభుత్వానికి విరోధి అని ప్రచారం చేస్తారు. రోమను ప్రభుత్వం ఎదుట ఈయనను దోషిగా నిలబెడతారు. ఎందుకంటే రోమను అధికారులకు తప్ప వేరొకనికి మరణశిక్ష విధించే అధికారం యూదులకు లేదు. ఈ విధంగా వారు ఈ స్త్రీనే కాదు, ఆమెతో పాటు ప్రభువును కూడా దోషిగా పట్టుకొని హతమార్చాలని యత్నించారు. అప్పుడు క్రీస్తు వారితో ఇట్లు అన్నాడు, ఎవడైనా ఇతరుని భార్యతో వ్యభిచరిస్తే ఆ ఇద్దరిని చంపవలసిందే అని అంటుంది లేవీయ కాండం. పెండ్లి లేవీయ కాండం 20:10. పెండ్లి ఏర్పాటు జరిగిన అనంతరం వ్యభిచారానికి పాల్పడే కన్యను ఆమెతో పాపం చేసిన ప్రియుడితో పాటు వారిద్దరిని పురద్వారం దగ్గరకు తీసుకొని వచ్చి రాళ్లతో కొట్టి చంపవలసిందే. ఈ విధంగా ఆ దుర్మార్గాన్ని వదిలించుకోవాలి అని ద్వితీయోపదేశకాండం చెబుతుంది. ద్వితీయోపదేశకాండం 22 నుంచి 24 వరకు. అంతేకాక అన్ని రకాల వ్యభిచారాలకు రాళ్లతో కొట్టి చంపటం శిక్షా విధానమని యెహెజ్కేలు ప్రవక్త పేర్కొన్నాడు. అయితే ఇదిగో నా మాట, దోషిని చంపేటప్పుడు సాక్షులే మొదటి రాళ్ళు రువ్వాలి. ముందుగా వారు 2 లేక 3 సాక్షులతో దోషాన్ని రుజువు చేయాలి. దోషం రుజువైన తరువాత మాత్రమే అందరికంటే ముందుగా సాక్షులే మొదటి రాళ్ళు విసరాలి అని ద్వితీయోపదేశ కాండంలో ఉంది కదా. 17:7. కనుక మీరు కేవలం చట్టపరంగానే కాక మనస్సాక్షిపరంగా కూడా యోచించండి. అగోచరంగా మీ మనస్సాక్షిని పరీక్షించే పైనున్న న్యాయమూర్తి ఎదుట బాధ్యతాయుతంగా ప్రవర్తించండి. మీ వలన ఏ ఒక్క వ్యక్తి కూడా సాక్ష్యాధారాలు లేకుండా బలి కాకూడదు. ఇంకొక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. తీర్పు తీర్చేవాడు ఎదుటివాని మీద నింద మోపినప్పుడు సొంత మనస్సాక్షిని పరీక్షించి చూచుకోవాలి. అంటే ఏ తీర్పు కూడా స్వార్థ బుద్ధితోనూ రాగద్వేషాలతోనూ చేయకూడదు. న్యాయ బుద్ధితోనూ సదాశయంతోనే చేస్తే అది సమంజసమైన తీర్పు అనిపించుకుంటుంది. తీర్పు విధించేవాడు వ్యక్తిగతంగా దోషే అయినా సాటివానిపై తీర్పు విధించేటప్పుడు నిష్పక్షపాతంగా సద్బుద్ధితో వ్యవహరిస్తే అలాంటి తీర్పు సరి అయిన తీర్పుగా గణింపబడుతుంది. నీ కంట్లో దూలం ఉంచుకొని నీ సోదరునితో నీ కంట్లో నలుసును తీసివేస్తాననటంలో అర్థం ఉందా? అది సాధ్యమేనా? కాదు కదా. మత్తయి 7:1-5 వరకు. మీలో ప్రతి ఒక్కడు హృదయపూర్వకంగా మీ సోదరులను క్షమించకపోతే పరలోకములో ఉన్న నా తండ్రి మిమ్ములను క్షమించడు. మత్తయి 18:35. కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నా సమాధానం వినండి. మంచిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనియేనా? మీలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి. ఏ దోషం లేనివాడు ఎవడో చూపండి. కత్తితో ఛేదించనిది కరుణతో ఛేదించాలి. కక్షతో కానిది క్షమాభిక్షతో సాధించాలి. తెలిసి తెలియక కాలు జారితే చేయూతనిచ్చి నిలుపాలి. మీలో కాలు జారని వాడు ఎవడో చెప్పండి. లోపాలు లేనివారు ఎవరో చూపండి. మీలో నేరం చేయనివాడు ఎవడో చెప్పండి. ఏ దోషం లేనివాడు ఎవడో చూపండి. తప్పు చేసిన ఈ దోషిని ఇప్పుడే శిక్షించాలి. మరపురాని గుణపాఠం 10 మందిలో నేర్పించాలి. అయితే ఎన్నడూ పాపము చేయనివాడు ముందుగా రాయి విసరాలి. మీలో పాపము చేయనివాడే ఆ రాయి విసరాలి. ఏ లోపం లేనివాడే
ఆ శిక్ష విధించాలి అని ప్రభువు వారికి కనువిప్పు కలిగించాడు. వెంటనే కపట బుద్ధితో వచ్చిన వారంతా తమ దోషాన్ని తెలుసుకొన్నారు. క్రీస్తు వారి మనస్సాక్షిని కనిపెట్టాడని గ్రహించారు. పెద్దవానితో మొదలుకొని చిన్నవానితో సహా అందరూ తమ చేతిలో రాళ్లను నేలపై పడవేసి ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. ఆఖరికి అక్కడ ఉన్నది ఇద్దరు. ఒకరు క్రీస్తు, రెండు ఆ స్త్రీ. అనగా ఏ పాపము చేయని లోకరక్షకుడు, రక్షణము అవసరమైన పాపాత్మురాలు అక్కడ ఉన్నారు. ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని వచ్చిన వారు వెళ్ళిపోయాక క్రీస్తు ఆ స్త్రీతో, అమ్మా, వారందరూ ఎక్కడా అని ఆప్యాయంగా అడిగాడు. ఎవరూ నీకు శిక్ష విధించలేదా అని ప్రశ్నించాడు. ఆమె వెంటనే, లేదు ప్రభు, అంతా మీ దయ అని బదులు పలికింది. అప్పుడు క్రీస్తు, ఏ పాపము చేయని నేను కూడా నిన్ను శిక్షించను, నీ ఇంటికి వెళ్ళుము అని అభయం పలికాడు. ఈ మాటలకు ఆమెకు పోయిన ప్రాణం తిరిగి వచ్చింది. ఆమె ఎంతో కృతజ్ఞతాభావంతో వెళ్ళబోతూ ఉండగా క్రీస్తు ప్రభువు ఆమెతో, ఇక నుండి పాపము చేయుకుము అని చెప్పి పంపించాడు. క్రీస్తు ప్రభువు ఆ స్త్రీ ప్రాణాన్ని కాపాడటమే కాకుండా ఆమె అనుసరించవలసిన సన్మార్గాన్ని కూడా సూచించాడు. అందుకు తగిన ఆత్మశక్తిని దయచేశాడు. ఇంతకు ఏమిటి ఆ సన్మార్గం? పాప భీతిని దైవవరంగా ఇచ్చి పంపించాడు. నాటి నుండి ఆమె దైవభక్తితో జీవించిందని మనం గ్రహించాలి. దేవుని కారుణ్యం పాపాత్మురాలైన ఆమె హృదయాన్ని పరిశుద్ధపరచినందుకు ఆమె కృతజ్ఞతతో జీవించింది. ఉత్థాన క్రీస్తు అనుభవానికి నోచుకున్న పునీత పౌలు పూర్తిగా క్రీస్తు ప్రభుని సొంతం అయిపోయాడు. వ్యభిచారంలో పట్టుబడిన ఈ స్త్రీ కూడా క్రీస్తు కల్పించి రక్షణానికి అనుగ్రహించిన హృదయశుద్ధికి క్రీస్తు సొంతమై జీవించింది అని అనటంలో సందేహం లేదు. తాను కట్టుకొనిన పాపాల వలన నిరాశావలయంగా మారిన ఆమె అంధకారపు జీవితం క్రీస్తు ప్రభుని క్షమాభిక్ష వలన ఆశాజనకమైన వెలుగుమయమైన జీవితంగా మారింది. ఆమె గతాన్ని విస్మరించి క్రొత్త వ్యక్తిగా రూపొందింది. మానవులను తమ పాపాల నుండి విమోచించి వారిని దేవుని సొంతం చేయడానికి విచ్చేసిన క్రీస్తు ఆశాజనకమైన క్రొత్త జీవితాన్ని మనకందరకును ప్రసాదించాడు. అందువలన ప్రభువు ఆ స్త్రీకి ఇచ్చిన సూచన ప్రకారం మనము కూడా మన అంతరంగాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి. మనలను శిక్షించగలిగి ఉండి కూడా మనలను రక్షించటమే లక్ష్యంగా పెట్టుకొనిన ప్రభువునకు స్తుతి స్తోత్రాలు చెల్లించుచు దైవనీతితో జీవించుదాం. కనుక ఈనాటి మాట ఇది: నిత్య జీవము ఆశించుము, క్రీస్తు సొంతమై జీవించుము.